లోక్సభ బరిలో మందకృష్ణ మాదిగ వరంగల్ సెగ్మెంట్ నుంచి పోటీకి ఛాన్స్. టికెట్ ఆఫర్ చేసిన బీజేపీ మాదిగల ఓట్లే టార్గెట్గా కమలం వ్యూహం. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాస్త ముందుగా మందకృష్ణ మాదిగ గారిని ఎస్సీ వర్గీకరణ పేరుతోటి లేకపోతే బీసీ ముఖ్యమంత్రి పేరుతోటి ఈ రెండు కాస్త ముందుగా మీరు ఈ అస్త్రాలు ప్రజల ముందు వదిలితే కాస్త మీకు మేలు జరిగే అవకాశం ఉండే. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎట్లుంటుంది, మీ పరిస్థితి అట్నే తయారైంది. మాదిగల ఓట్లే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పార్లమెంట్ బరిలో నిలపాలని నిర్ణయించినట్టు తెలిసింది. వరంగల్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో గంపగుత్తగా మాదిగ ఓట్లన్నీ బీజేపీకి పడతాయని ఆ పార్టీ భావిస్తున్నది. రిజర్వ్డ్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ అందులో భాగంగా మందకృష్ణను బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం అంట. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 స్థానాలు ఉండగా అందులో కనీసం 10లో గెలిచేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలపైన ఆదిలాబాద్, మహబూబాబాద్లో విజయం సాధించాలనుకుంటుంది. అందులో భాగంగా మందకృష్ణను బరిలో నిలిపితే మాదిగల ఓట్లు పార్టీకి కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో బీజేపీకి భంగపాటు తప్పలేదు. దీంతో ఈసారి ఏకంగా మందకృష్ణ రంగంలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే మందకృష్ణ మాదిగన్న ఒక బలమైన పోరాటం చేసిండు బీజేపీకి సపోర్టింగ్గా. బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీని బ్లాస్ట్ చేసిండు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపై తీసుకొని రాలేదు. బీఆర్ఎస్ పార్టీ మనకు సహకరించలేదు పార్లమెంట్లో అనే అంశాన్ని బలంగా ప్రజల ముందు తీసుకెళ్ళిండు. బీజేపీకి ఎవరు అవునన్నా కాదన్నా కొంత మేలు జరిగింది, అనుకున్న స్థాయిలో మేలు జరగకపోవచ్చు కాక, కానీ ఒక బలమైన పోరాటం చేసి నేను కూడా నిజామాబాదు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు అక్కడ మందకృష్ణ మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక అర్ధగంట నుంచి ఒక 40 నిమిషాలు మాట్లాడిండు. ఒక బలమైన దిశానిర్దేశం వాళ్ళకి చేసిండు. ఎందుకు మీరు బీజేపీకి ఓటేయాలన్న ప్రస్తావన వాళ్ళ ముందుంచిండు. ఇవి కారణాలు. మన బతుకులు మారాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోడీ స్వయాన మన దగ్గరకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తున్న ఒక బలమైన సంకల్పం మనలో ఇచ్చింది కాబట్టి బీజేపీకి ఓటేయాలన్న ఒక బలమైన నిర్ణయాన్ని సో ఆ జాతికి తీసుకెళ్ళినాడు. సో ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ సెగ్మెంట్లు ఉన్నాయో ఒకవేళ కనుక మందకృష్ణ మాదిగ గారికి కనుక టికెట్ వరంగల్ నుంచి ఇస్తే, వరంగల్లో ఈయన ఉండనుకుంటా, ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు ఏముంటుంది, పస్నూరి దయాకర్ అనుకుంటా. ఏనాడు కనిపించాడు ఆయన, ఏనాడు కనిపించాడు. ఏనాడు వచ్చి ఒక మీడియా ముఖంగా మాట్లాడినా తెలియదు, ఆ పార్లమెంట్లో మాట్లాడిన చూడలే. సో వరంగల్ ప్రజలు కూడా మార్పు కోరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిడ్డకి ఇస్తే ఈ జాతి మొత్తం ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది.